ఆపరేషన్ అది. ఈ బర్హోల్ అనేది ఖచ్చితంగా ఒక బంగారు ప్రమాణమే అని అందరూ గుర్తించారు. అయితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? మళ్ళీ రీఅకరెన్స్ అనేది ఎంత శాతం ఉంటుంది? ఈ రీఅకరెన్స్ అన్నది ఇందాక చెప్పుకున్నట్టుగా నా దగ్గర 20-30%. అంటే ఎవరికైతే ఈ కారణాలు కానీ ఉంటాయి. ఇప్పుడు మాటకి ఏం ప్లేట్లెట్స్ మందులు వాడటం లేదు, అదర్వైజ్ ఆరోగ్యవంతుడు, ఒక 50 సంవత్సరాలు వచ్చింది, వారిలో అవకాశం లేదు. ఎవరైతే మిగతా చెప్పినట్టుగా మద్యం సేవించడం కానీ, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం, లివర్ పని చేయడం లేదు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ జెనెటికల్ గా వచ్చే అవకాశం లేదు. జెనెటిక్ దీనికి సంబంధం లేదు. అండ్ అలాగే ఎంఎంఏ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీరు చెప్పారు, ఇంకా బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే సో ఈ ఎంఎంఏ అంటే ఏంటి, ఈ పొర తీయడానికి సంబంధించి అంటే నిజంగా ఇది ఒక పెద్ద ఆపరేషన్, దీనికి కూడా వెనక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇది పొర తీయడం అనేది పెద్ద ఆపరేషన్. ఎంఎంఏ అనేది నిజానికి ఆపరేషన్ కాదు. ఓకే, అది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒక కొత్త ప్రక్రియ మధ్యకాలంలో వాడుతూ ఉన్నాం. అంటే ఏమిటి, ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ చేసాం, 2 సార్లు ఆపరేషన్ చేసాం, మళ్ళీ తయారైంది. అలాగే ఎన్నిసార్లు చేస్తాం? కూరగాయలాగా మన మాటికి ఇచ్చి కట్ చేయలేం కదా. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో ఏమిటంటే ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? మీరు అడిగినట్టుగా మందులతో జరగవచ్చా? అందులోని ఒక భాగమే ఈ ఎంఎంఏ. అంటే ఎంఎంఏ అంటే దానికి పూర్తిగా ఏమిటంటే మిడిల్ మెనింజియల్ ఆర్టరీ, అంటే ఒక రకమైన ధమని ఉంటుంది. అంటే జ్యూరామీటర్ ఏదైతే ఉంటుందో దానికోసం సప్లై చేసేది ఇది. దీని ద్వారా కానీ, ఎందుకంటే జ్యూరామీటర్కి అది రక్తం సప్లై చేస్తుంది, సరిగ్గా ఈ క్లాట్ పైన కూడా దాని తాలూకు చిన్న చిన్న రక్తనాళాలకు సప్లై చేస్తుంది. కాబట్టి మనం దీనిని కానీ బ్లాక్ చేసామనుకోండి, ఆ క్లాట్ నెమ్మదిగా ఇదైపోతుంది, కరిగిపోతుంది కదా. ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. అది ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో 3-4 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. అంటే ఏ సందర్భాల్లో చేయాల్సి వస్తుంది? రికరెంట్ హిమటోమాస్కి. ఒక్కొక్కసారి పెద్ద ఫ్యామిలీ రెడీ లేరు ఆపరేషన్కి. ఆపరేషన్ అంటే ఆపరేషన్ భయపడతారు. దాంట్లో 80 సంవత్సరాలు ఉంది. ఆ ఆపరేషన్ చేసినా కూడా సజ్జనంగా మాకు కూడా అనిపిస్తుంది, చేసినా రికవరీ అవుతాడో లేదో అని. ఒకసారి సర్జరీ నైఫ్ దాని మీద కత్తి పదును పెట్టిన తర్వాత అన్ని వేళలా మన ఆధీనంలో ఉండదు, స్వాధీనం ఉండదు. అలాంటప్పుడు కూడా ఈ మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఒక సరైనటువంటి ఆలోచన.